ప్రజాసేవ కోసం నిర్ణయింపబడ్డవారే ప్రభుత్వ అధికారులు. కానీ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారితే పరిస్థితి ఏంటి? నాయకుల మాట మేరకు పనిచేయడానికి వీరు నిర్ణయింపబడ్డారా లేక ప్రజల కోసమా? అధికార యంత్రాంగం రాజకీయ బానిసలుగా మారిన దరిద్రపు రోజులను మనం ఇప్పుడు చూస్తున్నాం. నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. ప్రజల సేవ కోసం నిర్ణయింపబడ్డవారే ప్రభుత్వ అధికారులు. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజల కంటే వారి పై అధికారుల కంటే కూడా రాజకీయ నాయకుల ఫోన్ కాల్స్కి ఎక్కువ రెస్పాండ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి ప్రభుత్వ అధికారులు ప్రజల జీతం తీసుకుంటూ ప్రజల సొమ్ము ద్వారా వాళ్ళు జీతాలు పొందుతూ బతుకుతున్నాయి. కానీ ఇక్కడ పని మాత్రం రాజకీయ నాయకులకే చేస్తున్నారు. ఇక పోలీసులు అయితే రాజకీయ నాయకుల పావులుగా మారి లేదంటే వాళ్ళకు బానిసలుగా తయారై వాళ్ళు చేస్తున్న ప్రతి అరాచకాలలో అక్రమాలలో సహకరిస్తున్నవైన రాజకీయ నాయకులు కూడా దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని పోలీసులతో ఒక అక్రమాలను అరాచకాలను చేయిస్తూ ఆడుకుంటున్నారు. పోలీసులతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు. ఈ పోలీసులతో రాజకీయ నాయకులు ఆడుకునే క్రమంలో తప్పుడు కేసులు పెట్టడం, నిర్దోషులకు శిక్షలు పడటం, ఎటువంటి అన్యాయం చేయనటువంటి వ్యక్తులను ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ రాజకీయ డెవలప్మెంట్ కోసం సామాన్యులపై దండయాత్ర చేయటం, ఇటువంటి దరిద్రమైన పనులు మన పోలీసులు ఈరోజు చేస్తున్న పరిస్థితి. అయితే నిజానికి ఇటువంటి తప్పులు చేయాలి, ఇటువంటి అక్రమాలు చేయాలి, ఇటువంటి అన్యాయాలు చేయాలనే ఆలోచనతోనే పోలీసులు ఈ ఉద్యోగం చేస్తారా అంటే కాదు. నిజానికి తిని తినక నిద్రపోక అనేక కష్టాలు పడుతూ చదివి పోలీస్ అనే ఒక ఉద్యోగాన్ని సంపాదించిన పోలీసులు ఇక్కడేదో వరగదిద్దామని నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేద్దామనే వస్తారు. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వారిని ఆ పని చేయనీయరు. అసలు వారి మాట ఎందుకు వినాలి? వీళ్ళు చేయడానికి వచ్చింది ఉద్యోగం, వీళ్ళ ఉద్యోగం చేయాలి, వీళ్ళ విధి నిర్వహణ నిర్వహించాలి, రాజ్యాంగం ప్రకారం వీళ్ళు పరిపాలన చేయాలి. కానీ పాలకుల నాయకుల ఆ మాటలు ఎందుకు వినాలి? వాళ్ళ అరాచకాలలో వాళ్ళ దుర్మార్గాలలో వీళ్ళు ఎందుకు పాలు పంచుకోవాలి అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎవరైతే రాజకీయ నాయకుడి ఆ లోకల్ గా ఉండే రాజకీయ నాయకుడి ఎమ్మెల్యేనో ఎంపీపీనో ఎవరో వారి మాట వినకపోతే ఈ అధికారులను సస్పెండ్ చేయటం లేదంటే ట్రాన్స్ఫర్ చేయటం, ఇటువంటి అనైతిక విలువలు గల రాజకీయ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా చూసిన పోలీస్ అధికారులు కానీ మరొక డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకు ఎదిరించి నిలబడలేమన్న విషయం తెలుసుకొని వారికే ఒత్తాసు పలుకుతూ వారు చేస్తున్న ప్రతి అక్రమాలలో వీళ్ళు సహకరిస్తూ కనిపిస్తున్నారు. నిజానికి రాజకీయ నాయకులు వీరి పనులలో లేదంటే అధికార యంత్రాంగం జోలికి వెళ్లకుంటే రాష్ట్రం మొత్తం ఎప్పుడూ బాగానే ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. మనం మాట్లాడుకుంటే ప్రతి గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అధికారులతో ఒక ఫుట్బాల్ ఆడుకుంటారు. 2014 నుంచి 19 వరకు మన ఆంధ్రప్రదేశ్ విషయమే చూసుకుందాం. 2014 నుంచి 19 వరకు సిబిఎన్ గారు సీఎం గా ఉన్నప్పుడు అప్పుడు ఉన్న అధికారులు ఎవరు? అది పక్కన పెట్టండి. మళ్ళా 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడున్న పోలీస్ అధికారులు కానీ అప్పుడున్న మరొక యంత్రాంగం కానీ ఏ డిపార్ట్మెంట్లలో కానీ అప్పుడున్న అధికారులు ఉన్నారా? లేరు. ట్రాన్స్ఫర్లు, కొంతమంది మీద కేసులు, మరికొన్ని కార్యక్రమాలు జరిగాయి. అలానే మొన్న 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఎవరైతే 2019 నుంచి 24 వరకు అధికారులు ఉన్నారో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా లేరు. వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయటం, వాళ్ళని సస్పెండ్ చేయటం, వారిపైన అక్రమ కేసులు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. తిని తినక ఎన్నో కష్టాలు పడి చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన అధికారులనే ఈ రాజకీయ నాయకులు ఒక ఆట ఆడుకుంటుంటే కింది స్థాయి ప్రభుత్వ అధికారులు వాళ్ళని ఎదిరించి లేదంటే వాళ్ళ నాయకులకు ఎదిరించి వాళ్ళ పార్టీ వారికి ఎదిరించి పనిచేసే దమ్ముందా? అంత ధైర్యం వస్తుందా? ఐఏఎస్లను ఐపీఎస్లను అటువంటి వారినే ట్రాన్స్ఫర్లు చేస్తూ సస్పెండ్ చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రాజకీయ బలం చూపించుకుంటుంటే మరి అధికారులు ఎలా పనిచేస్తారు? కాబట్టి ఇదంతా చూస్తున్న ప్రభుత్వ అధికారులు ఎలా తయారయ్యారంటే మంచి చేసినా వాళ్ళకే రిస్క్, చెడు చేసినా వాళ్ళకే రిస్క్. ఎటు తిరిగి వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేలు జరిగే విధంగా వీళ్ళు పనులు అనేది చేయాలి. కాబట్టి ఇదంతా గమనించిన వీళ్ళు పని చేయడమే మానేశారు. సామాన్య ప్రజలకు ఒక న్యాయం జరుగుద్ది, పార్టీ తరపు వాళ్ళకు ఒక న్యాయం జరుగుద్ది. మీరు గమనిస్తే పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఒక పార్టీ కార్యకర్త పోయి చేయించుకున్న పని ఒక సామాన్యమైన వ్యక్తి పోయి పని చేయించుకోలేడు. అటువంటి రోజులు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఏ గవర్నమెంట్ అయినా కానీ నిజానికి సీఎం దగ్గర నుంచి మొదలుకొని ప్రతి పల్లెటూరులో ఒక పంచాయతీలో ఒక మున్సిపల్ వ్యక్తి ఉంటాడు. మున్సిపల్ అంటే కాలువలు అవి
క్లీన్ చేసే వ్యక్తి ఉంటాడు, అతని వరకు కూడా ప్రజల సొమ్మే తింటున్నారు. వీళ్ళు తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు మొత్తం కూడా నువ్వు నేను మనం కలిసి కట్టిన ట్యాక్స్లలో నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళేదో ఉద్ధరిస్తున్నట్టు మళ్ళీ భారీ డైలాగులు. ముఖ్యమంత్రి గారు వస్తే నేను మీ సేవ కోసమే ఉన్నానంటారు. మన సేవ కోసం అంటే 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? కొన్నలు వాళ్ళు కొడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఆస్తి ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆస్తి ఉంది? మరొకరికి ఎమ్మెల్యేలకు ఎంత ఆస్తి ఉంది? ఎలా వచ్చాయి డబ్బులంతా? మన సొమ్ము, మన కాడి సొమ్మే తీసుకొని తిరిగి మనకే ఇస్తున్నామని చెప్తూ 10 రూపాయలు తీసుకొని దాంట్లో రూపాయి ఇస్తూ 9 రూపాయలు కొట్టేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ అధికారుల సపోర్ట్. అదే ప్రభుత్వ అధికారులు ఈ రాజకీయ నాయకులకు సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ప్రజలందరూ బాగుంటారు. మీరు గమనిస్తే ఒక గవర్నమెంట్ పడిపోవాలన్నా లేదంటే ఒక గవర్నమెంట్ రావాలన్నా ప్రభుత్వ అధికారుల చేతిలోనే ఉంటుందని చర్చ బాగా ఉంటుంది. నిజమే, వాళ్ళే సక్రమంగా పనిచేస్తే ఒక ఎస్ఐ తప్పు చేసిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం ఎంత పని? కానీ చేయరు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడి వల్లనో లేదంటే ఆ పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం వల్లనో అతన్ని సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. దీనికి వీళ్ళు తెగించరు. ఎందుకంటే జీతానికి అలవాటు పడిపోయారు. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల తరపున ఉండాలనేది పూర్తిగా మర్చిపోయారు. కొత్తగా వచ్చిన ఎస్ఐ ఎమ్మెల్యేని కలవలేదని సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేయడం ఎన్ని సందర్భాలలో చూడలేదు. ఇటువంటి దరిద్రమైన రోజులు ఈ రోజు ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? కాబట్టి మొత్తమే చెప్పేది ఏంటంటే ప్రభుత్వ అధికారులకు ఎవరినైనా ఎదిరించే హక్కు ఉంది. మీ డ్యూటీ మీరు చేస్తే తప్పు చేసిన ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ఆ విధంగా పనులు చేసి ప్రజలకు న్యాయం చేయాలని, ప్రభుత్వ అధికారులు అంటే కేవలం రాజకీయ నాయకులకు ఒత్తాసు పలికేటోళ్లే కాదు, ప్రజల సేవ కోసం నిర్ణయింపబడ్డవారు అని నిరూపించుకునేలా వీళ్ళ విధి నిర్వహణ నిర్వహించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.